అందరికీ నమస్కారం. నా పేరు డి హరికరుణాకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి, వెంకటాచలం మండలం. వెంకటాచలం మండలంలో ఇసుకపాలెం, నిడిగుంటపాలెం గ్రామాల్లో మన వేమిరెడ్డి మృత్యుంజయ రెడ్డి అని అభ్యుదయ రైతు. ఇతను కొత్త వెరైటీలు, మామూలుగా వరిలో వచ్చే కొత్త వెరైటీలు తెచ్చి సాగు చేస్తూ ఉంటారు. అలానే ఈ అన్నపూర్ణ అని, ఇది ఒక సంకర జాతి, అంటే హైబ్రిడ్ వరి రకము. ఆర్ఎన్ఆర్ ప్లస్ జై శ్రీరామ్ అనే రెండు వెరైటీలను క్రాస్ చేసి తీసుకొచ్చారు. 2023-24 సంవత్సరం రబీలో కూడా వేశారు. అప్పుడు కూడా మంచి దిగుబడులే వచ్చాయి. 4-4.5 పుట్టి వచ్చింది. విత్తనం కూడా క్వాలిటీ బాగుంది. మనకి కుకింగ్ క్వాలిటీ కానీ అన్నీ కూడా బాగున్నాయి. తర్వాత చాలా వరకు ఇది బ్లాస్టిక్ కానీ, సేమ్ మనకి ఆర్ఎన్ఆర్ అదైతే ఎలానో అలానే ఇది కూడా బ్లాస్టిక్ కానీ, తర్వాత దోమ కూడా, బ్లాస్టిక్ అయితే రెసిస్టెంట్ రాదు, దోమ కూడా చాలా వరకు టాలరెంట్. ఇది ఎక్కువ దోమ కూడా రాదు. చాలా వరకు డిసీజెస్ కూడా మనకి వరిలో వచ్చే కామన్ డిసీజెస్, పాము పొడ కానీ ఇటువంటివి కూడా రావు దీనికి. అంటే మనం ప్రాక్టికల్గా చూశాను, నేను పోయిన సంవత్సరం చూశాను, ఈ సంవత్సరం కూడా నేను అబ్జర్వేషన్లో ఉన్నాను. అలానే దిగుబడుల పరంగా చూసుకున్నా కూడా మనకి ఆర్ఎన్ఆర్ కొంచెం 3, మా దగ్గర అయితే వెంకటాచలం మండలంలో పూడిపర్తి అనే గ్రామం ఉంది, అక్కడ 4 పుట్ల దాకా కూడా ఈ ఆర్ఎన్ఆర్ 15048 దిగుబడి వస్తుంది. అలానే ఇది అన్నపూర్ణ రకం కూడా ఆర్ఎన్ఆర్ని మించి 4.5-5 పుట్లు కూడా ఆ దిగుబడులు వస్తున్నాయి. అది మేము సీసీలు కూడా కండక్ట్ చేసి చూసాము. అంటే ఎందుకంటే కొత్తగా వచ్చింది వెరైటీ, దీన్ని మనం ఎంతవరకు రైతులకి రికమెండ్ చేయొచ్చు అని చెప్పి ఇదిలో మనం సీసీలు కూడా ట్రై చేసాము. సీసీల్లో కూడా మంచి దిగుబడులు వచ్చాయి. మా నెల్లూరు జిల్లాలో అయితే రబీ సీజన్కి మంచి వరి రకం ఇది. ఇది కూడా 5 పుట్ల దాకా మనకి వస్తుంది. ఖర్చు కూడా తక్కువ, ఎరువుల వినియోగం కూడా తక్కువగానే ఉంటాయి. 3-4 బస్తాలు యూరియా, ఒక 1 బ్యాగ్ డిఏపి, మామూలుగా ఒక 25 కేజీల నుంచి 30 కేజీలు పొటాషు వేసుకుంటే ఎక్కువ పైరు ఎత్తు పెరగకుండా మనకి బాగా ఉంటుంది. ఎక్కువ యూరియా వేస్తే మనకు వచ్చే, సాధారణంగా అన్ని వరి పంటల్లో వచ్చే మాదిరిగా దీంట్లో కూడా అవే సమస్యలు కొన్ని వస్తూ ఉంటాయి. కాబట్టి అధికంగా యూరియాని వాడకుండా మనం కట్టడి చేసుకుంటే, సమతుల్యంగా మనం వేసుకుంటే బాగా మంచి దిగుబడులు కూడా వస్తున్నాయి. సాధారణంగా యూరియా ఎక్కువ అవుతుంది మనకి, బీపీటీ కానీ ఈ అదర్ సాధారణ రకాలు ఆర్ఎన్ఆర్ కానీ ఏదైనా కూడా పడిపోయే లక్షణం ఉంది. అలానే దీనికి కూడా ఎక్కువ యూరియా వాడితే పంట కూడా ఎక్కువ బాగా హైట్ పెరుగుతూ ఉంది. యూరియా ఎక్కువ వేస్తే ఇంకా ఎక్కువ ఎత్తు పెరిగి ఏదైనా చిన్న గాలులు వచ్చినా కూడా ఎక్కువగా పడిపోతుంది. కాబట్టి యూరియాని మనం 3-4 బ్యాగులకి సరిపోతుంది, అందుకంటే ఎక్కువ వాడబడలేదు. 3 సరిపోతుంది. 3 మ్యాక్సిమం. కొన్ని చౌడు భూములు అటువంటివి ఉంటాయి, అటువంటి రోజులు కొంచెం 4 రబీలో బాగానే వచ్చింది. పోయిన సంవత్సరం మాకు నీళ్లు లేని దానివల్ల ఖరీఫ్ వేయలేదు. ఈ సంవత్సరం కొంచెం ఖరీఫ్లో కూడా మన మృత్యుంజయ రెడ్డి గారిని కోరుతున్నాం, ఖరీఫ్లో కూడా కొంచెం వేసి దీని మీద ట్రయల్స్ చూస్తే. ఇక్కడ నెల్లూరులో సాధారణంగా ఖరీఫ్ వెరైటీలు పెద్దగా లేవు. మ్యాక్సిమం చెప్పుకోవాలంటే MT 1010 అది వచ్చి మిల్లర్స్కి మనం ప్రొక్యూర్మెంట్ కిందకి రాదు. తర్వాత KNM 1638 అది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మామూలుగా అయితే 120 డేస్, అది 135-140 డేస్ కూడా ఖరీఫ్లో తీసుకుంటుంది. అలానే NLR 3449 ఉంది, అది నెల్లూరు మన ARSలోనే డెవలప్ చేసిన వెరైటీ. కానీ అది కూడా ఇప్పుడు అంతగా దిగుబడులు అయితే ఆశించినంతగా రావట్లేదు యాక్చువల్గా చెప్పుకోవాలంటే. అందుకని మనకు ఒక ఆల్టర్నేటివ్ వెరైటీ ఇప్పుడు ఇది 2 సీజన్ల నుంచి నేను చూస్తున్నాను కాబట్టి మంచి దిగుబడులు వస్తుంది. కాబట్టి ఈ ఖరీఫ్లో కూడా ఒక ఎకరానో 2 ఎకరాల్లో ఆయన మరియు ఆయన ఫ్రెండ్స్ లేదంటే ఆయన తోటి రైతులు ఉంటారు, వాళ్ళ ద్వారా ట్రై చేసి ఈ ఖరీఫ్లో కూడా చూసి దిగుబడులు కానీ బాగుండి ఇదే పరిస్థితుల్లో మనకి మంచి దిగుబడులు వచ్చి 4 పుట్లు ఖరీఫ్లో వచ్చినా కూడా మంచి దిగుబడి వచ్చినట్టు. ధర కూడా పోయిన సంవత్సరం బయట ఓపెన్ మార్కెట్లో అంటే కోస్తానే 18,000-18,500 అమ్మారు. కొంత ఎత్తి పెట్టుకున్న వాళ్ళేమో మన మృత్యుంజయ రెడ్డి చెప్పినట్టు 24,000-25,000 అంటే టైంను బట్టి ఎక్కువగా కూడా అమ్ముకోవడం జరిగింది. కాకుంటే మనకుండే ఒక్క ఇదేంటంటే, ఈ సీడ్ ప్రొడక్షన్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు మన ARSకి అక్కడక్కడ మన రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళకి ట్రయల్స్ ఇస్తే వాళ్ళ ట్రయల్స్ కండక్ట్ చేసి మనకి ప్రొక్యూర్మెంట్లో కూడా తెచ్చుకుంటే, అంటే సివిల్ సప్లైస్ వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రొక్యూర్మెంట్లోకి వస్తుంది. ప్రొక్యూర్మెంట్లోకి వచ్చినప్పుడు అయితే మనకి
అంటే ఎంఎస్పి వస్తుంది కాబట్టి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏది ఎట్లున్నా ఒకవేళ మార్కెట్లో యాక్సెప్టెన్స్ ఉన్నా లేకపోయినా మనము ప్రొక్యూర్మెంట్ కింద అయినా అమ్ముకోవచ్చు, దిగుబడులు బాగా వస్తున్నాయి కాబట్టి.